64 అంటాడు. ఆడవాళ్ళకి డబ్బులు అక్కకు వదిలినవి డబ్బులు అంటే ఎవరో వచ్చిస్తారంట. ఎవరో వచ్చి మన అక్కకు మన వదిలకు ఎవరో వచ్చి ఎందుకు ఇస్తారంట? నాకత్త కదా ఎందుకు ఇస్తారు? నాకు తెచ్చి ఏం చేస్తారు తెలిసిన 9 భాగాలు నేను అనుకోవడం. ఎప్పుడోసారి భర్తకు భార్యకి అంటాడు 1500 కాలేజ్ విషయం. భర్తకు భార్యకు 1500 ఇమ్మనే. ప్రతి భర్త నీ భార్యకు 1500 ఏం చెప్తాడు? ఇచ్చేస్తే కదా సూపర్ 6 అంటే వేరే మాట నాకైతే కనపడలేదు. ఎంత ఎదిగినా ఎందుకంటే జీతాలకు డబ్బులు లేవు. జీతాలకు డబ్బులు లేవు. ఆడవాళ్ళ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఏమన్నాడంటే ఆయన దిగిస్తే కదా గవర్నమెంట్ ఎత్తిపోతాడు అంటాడు. ఆయన ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో చేసేసిన అంటాడు, వాళ్ళ పెద్ద మంత్రి ఏమో అసలు ఎత్తిపోతుంది గవర్నమెంట్ అంటాడు. అక్కను చూస్తే డబ్బులు రాలే, వదినకు చూస్తే డబ్బులు రాలే. ఆడిపోయిన మన డబ్బులంతా ఇది కాక కొత్తగా గమనించినారా? సుబ్బాయిని గమనించినారా? ఏం తెలుసునా? ప్రతి నెల పెన్షన్ల పంపిణీ ఎవరు పోతారు? ముఖ్యమంత్రి పోతాడు, ఎమ్మెల్యేలు పోతారు. అసలు నాకు తెలియక మీకు ఏం సంబంధం? మీకు సంబంధం ఏం? పెన్షన్ ఇస్తుండేది ప్రభుత్వ డబ్బులతో. ప్రభుత్వ డబ్బులతో పెన్షన్ ఇచ్చేటప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు ఇస్తున్నారు? ఇంతకాలంగా మీ ఇంట్లో సోమా కాదు కదా, మీరేమన్నా సంపాదించి పెట్టేదా కాదు కదా. ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ విధానం ఇస్తున్నారు అంటే రేపు పొద్దున ప్రభుత్వ ఉద్యోగులు కూడా వెళ్ళిపోతారు అయ్యానికి జీతానికి. ఇది తప్ప వేరే ఎక్కడైనా కానీ ఏమన్నా కానీ ఒక పని అనేది జరుగుతుంది అని చెప్పి ఈ మళ్ళీ మొత్తం ఇది మంచి ప్రభుత్వం, మనమే సర్టిఫికేట్ అని మనమే కూడా ఏమని నేను మంచి వాడిని, ఈ రోజు భోజనం పెట్టినా అది మంచి భోజనము, ఇది మనకే సర్టిఫికేట్ ఎవరైనా ఇచ్చుకుంటారు. ఏమన్నా పిల్లలందరూ అక్కడ చదువుకుంటే 25-30 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి కట్టేంత వరకు ఎందుకు పూర్తి చేయలేకుండా అని చెప్పి నేను అడుగుతాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే కట్టిన ఈత పట్టడానికి స్విమ్మింగ్ పూల్ వేయాల్సిన అవసరం ఉందా? పార్కులు వేయాల్సిన అవసరం ఉందా? ఎంత అన్యాయం! గుళ్ళు కట్టుంటే గుళ్ళు కూడా పూర్తి చేయలేరు మీరు. ఇది ప్రణాళిక. ఏమా ప్రణాళిక అంటే జరిగే పనిని ఎట్లా ఆపాలి. గోల్కొండ నుంచి ఎలక్షన్ల ముందరనే వేదంచర్ల వరకు నీళ్లు తెచ్చి ఇంకొక 3 నెలల్లో మొత్తం డోర్ నియోజకవర్గానికి అంటే 2024 సెప్టెంబర్ లోపు 2024 సెప్టెంబర్ లోపలనే ఇటుపక్క ఇంద్రాంపల్ల, అటుపక్క కోదటి, అటుపక్క మన ఊరుల వరకు పోవాల్సిన గౌరవలకు పోవాల్సిన నీళ్ళు ఇంతవరకు ఎందుకు చేరలేదని చెప్పి నేను అడుగుతాను. అందరూ చెప్పినట్టుగా కార్యకర్తలు మన పార్టీకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్, ఎందుకంటే ఇది కష్టాల్లో పుట్టిన పార్టీ. ఇంతవరకు కాలం చూసుకుంటే కదా కష్టకాలం ఎక్కువ ఉంది. కష్టాల్లో పుట్టిన పార్టీ కాబట్టి మీ ధైర్యానికి జోహార్లు తెలియజేస్తాను. రాబోయే కాలంలో మన పరిపాలన, మన పార్టీ సిద్ధాంతం కార్యకర్తల బేస్ మీద విచిత్రం ఏమంటే మీరు బాగుంది చెన్నై బాగుంది, వాళ్ళు గెలిచి ఏడుస్తున్నారు, మనం ఓడిపోయి నవ్వుతున్నాము. ఏ రోజైనా కూడా వాళ్ళు ఈ రోజు ఏం చేస్తా ఉంటారు? ఒక లడ్డు మనకు వస్తే 2 లడ్డులు రేపు రాబోతున్నాయి చెప్తారు. నువ్వు ఇంత ఉప్పుకారం వేస్తే ఒక డబ్బు ఉప్పుకారం వస్తా చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంతవరకు 5 సంవత్సరాలు ప్రతి రోజు ఇక్కడ రోడ్డు, ఇక్కడ నీళ్లు, ఇక్కడ చెరువు, ఇక్కడ బడి. రాబోయే 5 సంవత్సరాలు మాత్రం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే శ్రద్ధ మనుషుల మీద ఉండబోతా ఉందని చెప్పి తెలియజేస్తాం.